హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ధన్షు వ్లాగ్స్ అండ్ ఐడియాస్. ఫ్రెండ్స్, ఇవాళ అయితే మా డాడీ అయితే మందు కొడుతుండు. మాకైతే పక్కనైతే ప్లేస్ అనేది అవుతుంది. ఆ ప్లేస్లో బాగా గడ్డి అయితే మొలిసింది, మన మొక్కల వరకు అవుతుంది. అందువల్ల దోమలు బాగా వస్తున్నాయి. మళ్ళీ ఏమైనా ఉన్నాయా ఏందని అటు వెళ్ళాలంటే భయం అవుతుంది. అందుకని అయితే మా పొలం దగ్గర అయితే గట్లకైతే గడ్డి మందు కొట్టారు. అందులోనే కొంచెం ఉంది కదా అనేసి అయితే ఇక్కడ ప్లేస్ ఉంది, ఆడ కూడా బాగా గడ్డి బాగా అయింది అనేసి అవి తీసేసి ఏమైనా మొక్కలు నాటుదామని అయితే మేమైతే ఇక కొంచెం ఉంచుకొని అయితే మళ్ళీ కొంచెం మందు కలిపి అయితే మా డాడీ అయితే వేస్తాడు. చాలా అంటే చాలా పెరిగింది. అందువల్ల ఆ మందు కొట్టడం వల్ల ఏమో ఈసారి ఎక్కువ, పోయినసారి మీరు నా వీడియోలో చూసుంటారు, బాగా మనకి కాయలు అయితే బాగా వచ్చినాయి. మన గోర్చిక్కుడుకాయలు అట్లా అయితే నాటినాం, చాలా బాగుంది. ఈసారి మందు కొట్టడం వల్ల ఏమో అసలు మొక్కలు కూడా పెట్టిన తర్వాత మీతో వీడియో షేర్ చేసుకుందాం అనుకున్నా, కానీ అసలు మొక్కలు అయితే రాలేదు. కొంచెం వేర్లతో సహా చచ్చిపోయిద్దంట ఈ మందు అయితే. అందువల్ల ఏమన్నా కొంచెం మన ఎర్త్ అనేది కొంచెం ఏమన్నా ఇదైందట్టుంది. ఇప్పుడైతే ఆ మందు ప్లస్ యూరియా రెండు మొదట్లతో సహా చచ్చిపోయిద్దంట అని అయితే రెండు కలిపి అయితే మా డాడీ అయితే వేయడం జరుగుతుంది. మీరు గమనించినట్టయితే ఆ ట్యాంక్కి అయితే పైన ఒక చీర కట్టినైతే ఉంది, చీర కట్టడం అనేది అయితే ఉంది. అది ఎందుకు ప్రతి ఒక్క ట్యాంక్కి అయితే అట్లా కడతారు, ఎందుకంటే మనం పోసే వాటర్లో ఏమన్నా నలకలు లాంటివి ఏమన్నా చెత్త లాంటివి ఉంటే లోన పైపు ద్వారా మనకి ఇప్పుడు వాటర్ వస్తుంది చూసారా, అక్కడ ఏమన్నా ఇరుక్కపోయి మన అదే ట్యాంక్ అనేది అయితే నడవదు. అందువల్ల ప్రతి ట్యాంక్కి అయితే అట్లా కొడతారు. అట్లా పెట్టి మందు అయితే కొడతారు. అది మా డాడీ అయితే అట్లా చేస్తాడు. అది నాకు చెప్పిండు మా డాడీ. నేను చాలా మందికి కూడా చూసిన, నాకు డౌట్ వచ్చేసి అయితే అడిగిన. ఇట్లయితే ట్యాంక్ తీసుకొని అయితే 2-3 టైమ్స్ అయితే మా పక్కన ప్లేస్లో అయితే కొట్టడం అయితే జరిగింది. ఇది చాలా పవర్ఫుల్ అంట. మేము తీసుకొచ్చి కూడా పెట్టినాం విత్తనాలు. ఈ మందు కొట్టిన తర్వాతకి 1 మంత్ తర్వాతకి పెట్టినా కానీ ఇప్పటికీ రిజల్ట్ అయితే లేవు, చాలా చిన్నగా ఉన్నాయి. మాతో పెట్టిన వాళ్ళకైతే చాలా వరకు వాళ్ళకి ఇప్పుడు కాయలు కూడా కాస్తున్నాయి, కానీ మాకైతే ఇంతవరకు ఇక మందు చల్లడం వల్ల ఏమో కానీ, మందు కొట్టడం వల్ల ఏమో కానీ అసలు కాయలు అయితే అస్సలు లేవు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే చూస్తున్నారుగా మా డాడీకి మొక్కల వైపు ఇంకా ఇటు తక్కువ ఉంది, ఎందుకంటే కొంచెం మా అమ్మమ్మ వాళ్ళు అయితే కొంచెం పీకారు చెట్టు, మళ్ళీ మొలిసింది. ఎంత చేసినా అంతే అవుతుంది, ఇంకా మందు కొట్టిద్దాం దోమలు బాగా వస్తున్నాయి అనేసి అయితే ఇంకా పొలం దగ్గర కొడతాంగా అట్నే ఇట్లా కూడా కొట్టవచ్చు అని అయితే తీసుకొచ్చారు. మోకాళ్ళ వరకు అయితే ఉంది ఫ్రెండ్స్. ఆ చివరికి వెళ్తే మోకాళ్ళ వరకు ఉంది. అసలు అందులో కాలు పెట్టాలన్నా కూడా భయం అవుతుంది. చాలా అంటే చాలా గడ్డి మొలిసింది. ఇంతకుముందుకు అదే ప్లేస్లో అయితే అదేంది బెండకాయలు గోచిక్కుడుకాయలు అయితే పెట్టినాం, చాలా అంటే చాలా పెరిగినాయి. కానీ ఈసారి ఆ మందు కొట్టడం వల్ల ఏమో కానీ అసలు ఏం పెరగలేదు, చాలా తక్కువైనాయి. ఇప్పుడైతే మందు అయితే కొట్టుకుంటున్నాం. మందు కొట్టడం వల్ల గడ్డి అంతా చచ్చిపోయి అయితే మనకైతే భూమి ఉంటుంది. అప్పుడు దాని మీద మనమైతే కూరగాయల మొక్కలు పెట్టుకోవచ్చు అన్న ప్లాన్ తోటి అయితే మందు కొట్టడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.